దీన్ని వచ్చేసి ఇప్పుడు మనం రిపేర్ చేసి ఇది ఎలా వర్క్ అవుతుంది ఏమనేది చూద్దాము. ఫ్యాన్ మోటార్ రన్ అవ్వట్లేదని చెప్పి అయితే ఇచ్చారు కస్టమర్ మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ బోర్డు అయితే రిపేర్ అనేది చేసాము. దీనికి వచ్చేసి ఎస్ఎంటి బోర్డు అయితే చేసి బోర్డు అయితే రెడీ చేసాము. దీన్ని ఇప్పుడు మనం ఆన్ చేసి వర్క్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేసుకుని చూద్దాము. దీనికైతే పవర్ సప్లైకి ప్లస్ బోర్డు నుంచి ఫ్యాన్ మోటార్కి వచ్చేదానికి మనం ముందైతే కనెక్షన్స్ అయితే ఇచ్చుకుందాం వైర్ ఇచ్చేసి. ఇది వచ్చేసి మనకి ఫ్యాన్ మోటార్కి వెళ్ళే సప్లై. మనం పవర్ సప్లై కూడా వైర్ ఇచ్చేసుకుందాము. ఇదిగోండి, మనం అయితే ఇక్కడ ఇదిగోండి లైన్ న్యూట్రల్ వెనకాల వచ్చేసి వైర్లు ఇచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఫ్యాన్ మోటార్ సప్లై వస్తుంది. ఫ్యాన్ మోటార్ సప్లైకి వైర్ ఇచ్చేసాము. ఇప్పుడు దీన్ని మనం ఫ్యాన్ మోటార్కి కనెక్ట్ చేసేసుకుని చెక్ చేసి చూద్దాము ఆన్ అవుతుందా లేదా అని చెప్పేసి. బోర్డు అయితే ఆన్ అయింది. ఇప్పుడు 3 minutes తర్వాత మనకి ఈ మోటార్ తిరగడం అయితే స్టార్ట్ అవుతుంది. బోర్డు అయితే ఆన్ అయింది. ఫ్యాన్ మోటార్ వచ్చేసి 3 minutes తర్వాత అయితే ఆన్ అవుతుంది, తిరుగుద్ది. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మన మోటార్ అయితే తిరగడం స్టార్ట్ అయింది. బోర్డు అనేది వర్క్ అవుతుంది, మోటార్ తిరుగుతుంది. ఫ్యాన్ మోటార్ అనేది రన్ అవుతుంది. ఇదిగోండి మనకి కంప్రెసర్ కూడా వస్తుంది. ఇదిగోండి మనకి కంప్రెసర్ సప్లై బల్బ్ బ్లో అవుతుంది. చూడండి, మీరు ఇక్కడైతే చూడొచ్చు కంప్రెసర్ లైట్ అయితే బ్లో అవుతుంది. ఇది కంప్రెసర్ అయితే ఆన్ వర్క్ అవుతుంది అని అర్థము. లైట్ అయితే బ్లో అవుతుంది.